రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలి తీవ్రత పెరిగింది. రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ కొనసాగుతుంది. ఉదయం సాయంత్రం దట్టమైన పొగమంచు చలిగాలులతో కమ్ముకొని జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిటీ పరిధిలో HCU 6.3 డిగ్రీలుగా రికార్డైంది. ఇక మరో 26 ప్రాంతాల్లో టెంపరేచర్ 10 డిగ్రీల్లోపే ఉంది. రాష్ట్రంలో ఉత్తర ఈశాన్య దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతుందని తెలిపారు IMD అధికారులు. ప్రస్తుతం మధ్య తెలంగాణ వరకు చలిగాలులు విస్తరించాయన్నారు. దీంతో రానున్న 3 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర తెలంగాణ, పశ్చిమ, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పలు జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశారు. ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత చలి ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన చలితో ఆదిలాబాద్ జిల్లాలో విద్యా సంస్థల టైమింగ్స్ మార్చారు కలెక్టర్. ప్రపంచ దేశాల నుంచి వస్తున్న టూరిస్టులను ఆకర్షించేలా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరను ప్లాస్టిక్ ఫ్రీగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు మంత్రి. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హన్మకొండలో ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలపై రివ్యూ చేశారు మంత్రి కొండా సురేఖ. అధికారులు సమన్వయంతో పనిచేసి జాతర విజయవంతం చేయాలని చెప్పారు. సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు 3 నెలలు జరగనుంది జాతర. లక్షలాది మంది భక్తులు హాజరు కానుండడంతో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కొండా సురేఖ. టెంపుల్కు కూడా ఒక చరిత్ర ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఆయా టెంపుల్స్లో కొన్ని జాతరలు కానీ ఉత్సవాలు కానీ చేసుకునే ఆనవాయితీ ఉన్నది. దాంట్లో భాగంగానే మన వరంగల్లోని ఐనవోలు గ్రామంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానము ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు జాతర జరుపుకోవడం జరుగుతుంది. ఇది 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా ఈ జాతర నిర్వహించబడుతుంది. మరి మొదట 16వ తేదీ మంగళవారము దృష్టి కుంభము చేయబడుతుంది. ఇది 13వ తేదీ మంగళవారం ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 14వ తేదీ భోగి స్టార్ట్ అవుతుంది. 15వ తేదీ మకర సంక్రాంతి బండ్లు తిరుగుట ఈ కార్యక్రమం చేస్తారు. 16వ తేదీ కనుమ శ్రీవారి దర్శనాలు చేయబడతాయి. అదేవిధంగా 1వ తేదీ ఆదివారము ఎల్లమ్మదేవి పండుగ జరుగుతుంది ఫిబ్రవరి. 15వ తేదీ ఫిబ్రవరి ఆదివారము మహాశివరాత్రి, శివ కళ్యాణము, లింగోద్భవం, పెద్దపట్నము ఇవి జరుగుతాయి. 15 మార్చు ఒగ్గు పూజారులతోటి పెద్దపట్నము మల్లికార్జున స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. 19 మార్చు గురువారము ఉగాది పండుగ ఉత్సవాలు. ఇవంటే డిసెంబరు 16 నుండి మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. దాదాపు నెల రోజులు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్న సందర్భంలో ఫస్ట్ ఇప్పుడు వచ్చేటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలు 13 నుంచి 19 వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క అధికారులను ఆహ్వానించి రేపు వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా ప్రతి నిమిషము కూడా భక్తులను కాపాడుకుంటూ చూసుకుంటూ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అరేంజ్మెంట్స్ విషయంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా చేయాలని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్లకు కూడా
మేము సూచనలు. హైదరాబాద్ సెక్రటేరియట్లో జిల్లా కలెక్టర్లతో మంత్రి పొన్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరిలో జరిగే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంపై చర్చించారు. రోడ్ సేఫ్టీ మాసంలో విద్యార్థులను, ఉద్యోగులు, వివిధ సంస్థలను భాగస్వామ్యం చేయాలన్నారు. కార్యక్రమంలో సిఎస్ రామకృష్ణ, స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి పాల్గొన్నారు. అడవులు, కొండల మధ్య కొలువై ఉన్న దైవం కొండగట్టు అంజన్న. శతాబ్దాలుగా భక్తులు కోరిన కోరికలను తీర్చుతూ కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా నిలిచిన పవిత్ర క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. అలాంటి ఆలయం ఇప్పుడు అటవీశాఖ నోటీసులతో వివాదాస్పదంగా మారింది. భక్తుల సేవ కోసం కొండగట్టులో నిర్మించిన కట్టడాలు ప్రశ్నార్థకంగా మారాయి. జగిత్యాల పట్టణానికి సమీపాన మల్యాల మండలం ముత్యంపేటలో అడవులు, కొండల మధ్య వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం. రామాయణ కాలం నుంచే ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరాముడి ఆజ్ఞతో సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్లిన హనుమంతుడు ఈ కొండల మీదుగా ప్రయాణించాడని భక్తుల నమ్మకం. ఏటా 2 సార్లు ఇక్కడ చిన్న జయంతి, పెద్ద జయంతి పేరుతో హనుమాన్ జయంతోత్సవాలు వైభవంగా సాగుతుంటాయి. కొండల్లో కొలువైన ఈ దేవుడినే కొండగట్టు అంజన్నగా భక్తులు ఎంతో ఇష్టంగా పిలుచుకుంటారు. ఇప్పుడు ఆ అంజన్న కోవెల పరిసరాల్లోని ఓ 6 ఎకరాల భూమి తమదేనంటూ ఆలయ అధికారులకు నోటీసులు ఇచ్చింది అటవీశాఖ. ఆ స్థలంలో ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం అనేక కట్టడాలు నిర్మించారు. అలాంటి స్థలానికి నోటీసులు రావటం కలకలం రేపుతోంది. కొండగట్టు ఆలయానికి ఒకప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే భక్తుల రాక 100 నుంచి 1000కు పెరిగింది. కాలక్రమేణా చిన్న ఆలయంగా ఉన్న కొండగట్టు ఇప్పుడు మహాక్షేత్రంగా మారింది. భక్తుల రద్దీ పెరగడంతో వసతి, అన్నదానం, తాగునీరు, మరుగుదొడ్లు వంటి అత్యవసర సౌకర్యాల కోసం ఆలయ పరిసరాల్లో అనేక నిర్మాణాలు చేపట్టారు. అయితే ఆ నిర్మాణాలు జరిగిన భూములు అటవీ భూములేనంటూ తాజాగా నోటీసులు జారీ చేశారు ఫారెస్ట్ అధికారులు. అటవీ శాఖకు చెందిన భూముల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని నోటీసుల్లో తెలిపారు. అటవీ చట్టాల ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టకూడదని, ఆలయమైనా సరే, భక్తుల సౌకర్యాలైనా సరే చట్టానికి అతీతంగా వ్యవహరించడానికి ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ఆ భవనాలను కూల్చివేయడానికి కూడా చట్టపరమైన అధికారం తమకుందని చెప్తున్నారు. ఈ నోటీసులు, అందులోని సారాంశం ఇటు భక్తులకు, అటు ఆలయ అధికారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అటవీ శాఖ తమదేనని చెబుతున్న స్థలంలో వేద పాఠశాల, రోజు 1000 మందికి అన్నదానం జరిగే అన్నదాన సత్రాలు, భక్తుల కోసం నిర్మించిన వసతి గృహాలు, తాగునీటి అవసరాలకు వాటర్ ప్లాంట్, మరుగుదొడ్ల సముదాయాలు, ప్రసాద విక్రయ కేంద్రాల్లాంటివి ఉన్నాయి. ప్రతిరోజు 10,000కు పైగా భక్తులు ఈ సౌకర్యాలను వినియోగిస్తున్నారు. శని, ఆదివారాలు, పండుగ రోజుల్లో ఈ సంఖ్య లక్షలకు చేరుతుంది. వాహన పూజల కోసం ప్రత్యేకంగా వచ్చే భక్తుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో నిర్మాణాలను తీసేస్తే భక్తుల పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి ఈ గుట్ట అండ్ ఫారెస్ట్ ఆనుకొని ఉన్న భూములలో మొత్తంగా 651 పైచిలుకు భూములు ఈ దేవస్థానానికి ఉన్నాయి. నోటీసులు ఇచ్చారనే విషయం చెప్తున్న భూమి, ఆ భూమి కొన్ని ఏళ్ల నుండి మా ఆధీనంలోనే ఉంది. ఇంతకుముందు ఫారెస్ట్ వాళ్ళు కూడా అర్బన్ పార్క్ డెవలప్ చేసే క్రమంలో ఈ భూమిలోకి వస్తే అప్పటి ఉన్న ఈవో కూడా దాన్ని అడ్డుకొని దాని పైగా ఉన్న, అంటే దానికి గుట్టపైన ఉన్న వాడి వరకు స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఒప్పుకోవడం జరిగినది. ఆ క్రమంలోనే వాళ్ళు ఆ స్ట్రక్చర్స్కి అక్కడ కట్టుకున్నారు. సరిహద్దు వివాదం అనేది ఉన్నదో దాన్ని సమసిపోవడానికి ఏడిఎస్ఎల్ఆర్ సర్వే చేసుకోవడంతో ఈ సమస్య తీరుతుంది. కనుక ఆ సర్వే చేసుకున్న తర్వాత హద్దులు నిర్ణయించుకొని మనం ఈ సామరస్యంగా చేసుకుందామనే లెటర్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు రాయడం జరిగింది. అది ప్రాసెస్లో ఉన్నది. ఈ నిర్మాణాలన్నీ భక్తుల సౌకర్యాల కోసమే చేపట్టామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పనులు జరిగాయని చెబుతున్నాయి ఆలయ వర్గాలు. అటవీశాఖ నోటీసులపై న్యాయపరంగా పోరాడే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. దేవాదాయ, రెవెన్యూ, అటవీశాఖల మధ్య సమన్వయం లేకపోవడమే ఈ వివాదానికి కారణమన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
కొండగట్టు అంజన్న ఆలయానికి ఫారెస్ట్ శాఖ నోటీసుల వివాదం కేవలం భూముల వివాదంగానే ముగుస్తుందా లేక భక్తుల సౌకర్యాలకు అడ్డంకిగా మారుతుందా? ఒకవైపు అటవీ చట్టాలు, భూమి పరిరక్షణ, మరోవైపు లక్షలాది మంది భక్తుల నమ్మకాలు, ఆలయ సంప్రదాయాల మధ్య నెలకొన్న ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంపైనే ఉందంటున్నారు భక్తులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం మున్సిపల్ ఆఫీసులో తనిఖీలు చేశారు విజిలెన్స్ అధికారులు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లోని రికార్డులను పరిశీలించారు. అక్రమ లేఅవుట్లు, ఇంటి నంబర్ల జారీపై విచారణ చేపట్టామన్నారు అధికారులు. మున్సిపల్ అధికారులు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారన్నారు. ఇక విజిలెన్స్ సోదాలపై ఆదిలాబాద్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీలో ఏవైతే అక్రమాలు జరిగాయో ఆ అక్రమాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఏవైతే ఇంటి నెంబర్ల ఇష్యూ కానీ అదేవిధంగా మిగతా రెవెన్యూ కలెక్షన్స్లో కూడా భారీగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొదటగా ఏదైతే టౌన్ ప్లానింగ్కి సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో రికార్డులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో కూడా అక్రమాలు, అవినీతి జరిగిందనే ఆరోపణలపై అధికారుల తనిఖీలు విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా గత 2 గంటల నుంచి కూడా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అక్రమాలు జరిగిన రికార్డ్స్ను అధికారులు వెరిఫై చేస్తున్నారు. వారందరూ ఎవరైతే ఫిర్యాదులు చేశారో ఆ ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులకు ఎవరైతే ఉన్నారో వారు ఏవైతే డాక్యుమెంట్స్ను పరిశీలిస్తున్నారో అయితే ఏ అంశాలు పరిశీలిస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి అధికారులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ఎలాంటి విచారణ కొనసాగుతుంది? మాకైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు మాకు అంతకుముందు 2021 నుంచి అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కానీ సెల్టా వాళ్ళకి సంబంధించింది, లేఅవుట్లకు సంబంధించింది డాటా అడిగారు, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ప్రధానంగా వేటికి సంబంధించిన అంశాలు, ఏ ఆరోపణలు ఉన్నాయి? ఆరోపణలు అంటూ ఏమి లేవు. వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మాకు ఈ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించింది వీళ్ళు అడిగారు, ఇచ్చినాం డాటా కూడా. ప్లస్ మళ్ళీ మనకు టెంటేటివ్ లేఅవుట్స్, ఫైనల్ లేఅవుట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగారు, వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకు ఇక్కడ విజిలెన్స్ అధికారులు రావడం జరిగింది? ఈ సందర్భంగా ఏవైతే టెంటివ్ లేఅవుట్స్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నారు? అంటే వాళ్ళు ఎందుకు రావడం జరిగిందో మాకు తెలియదు కానీ బట్ మాకు ఇన్ఫర్మేషన్ అడిగారు కాబట్టి వాళ్ళకి ప్రొవైడ్ చేసినాం. అక్రమంగా ఏదైతే లేఅవుట్స్కు పర్మిషన్ ఇవ్వడం, డిటిసిపి అప్రూవల్ లేని వాటికి కూడా ఏవైతే నోటిఫై చేయడం, వీటితో పాటు ఏవైతే అక్రమంగా ఇంటి నంబర్లు ఇవ్వడం పైన విచారణ కొనసాగిందని చెప్తున్నారు, నిజమేనా? లేదు సార్, అట్లాంటిది ఏం లేదు. అక్రమంగా డిటిసిపి లేఅవుట్స్ లేని పర్మిషన్లు అవి ఇవ్వము. సక్రమమైన ఏవైతే టెంటేటివ్ లేఅవుట్స్, ఫైనల్ లేఅవుట్స్ అయినాయో వాటి డీటెయిల్స్ అడిగి వాళ్ళకి ఇస్తున్నాం అంతే. ఇది మున్సిపల్ అధికారులు చెప్తున్నమాట. ఏవైతే విజిలెన్స్ అధికారులు ఏ అంశాలను అడిగారో వాటికి సంబంధించిన ప్రతి డేటాను ఇచ్చామని చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లానింగ్కి సంబంధించిన అధికారులు ఉన్నారో వారు ఇక్కడ మనం చూస్తున్నాం. ముఖ్యంగా వారికి సంబంధించిన అనేక అక్రమాలు జరిగాయని గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా ఏసీబీ అధికారులు కూడా ఇదే మున్సిపాలిటీ కార్యాలయంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిని కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో కూడా హాజరుపరచడం జరిగింది. ఇక్కడ కొంతమంది ఫిర్యాదులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఇక్కడ మీరు ఫిర్యాదు చేయడానికి వచ్చారు, కారణం ఏంటి? మేము ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటంటే తాలూకా మునూరు సంఘం ఏదైతే అంబేద్కర్ చౌక్లో సంఘం ఏర్పాటు చేయబడ్డది 1975లో మాకు గవర్నమెంటు వాళ్ళు ప్రూఫ్తో సహా పట్టా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండు బాలుర వసతి గృహం నడపడానికి వాళ్ళు 1 ఎకరం 25 గుంటలు మాకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలు, గవర్నమెంట్ అలర్ట్ చేసినటువంటి కాపీలు కూడా మా దగ్గర ఉన్నాయి. కానీ ఏమైందంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు గతంలో రెవెన్యూ సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే మున్సిపాలిటీకి ల్యాండ్ ఇచ్చిండ్రు. దేనికోసం ఇచ్చిందంటే మున్సిపాలిటీ ఎదగడానికి దీన్ని లేఅవుట్ చేసుకొని దీన్ని కమర్షియల్గా చేసుకొని మీరు ఇన్కమ్ బేస్ చేసుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చినటువంటి ప్లేస్లలో కాకుండా ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిండ్రంటే డూప్లికేట్ పట్టాలు తీసుకొని వచ్చిండ్రు. ఏం చేసిండ్రంటే ఇది డూప్లికేట్ పట్టా, ఇది డూప్లికేట్ పట్టా తీసుకొని వచ్చి అక్కడ ఆక్రమంగా అక్కడ ఉంటున్నారు వాళ్ళు ఆల్రెడీ దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ అక్రమంగా ఉండి అక్కడ పట్టాలు చేసుకొని, ఇది కూడా చూడండి వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళే మాకు ఇవ్వడం జరిగింది. ఇది ఫేక్ పట్టా అని లింగమూర్తి గారని మన మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు, కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. ఇది ఫేక్ పట్టా అని అయినా కూడా ఇప్పటి వరకు ఆ బిల్డింగ్ని తీయడం లేదు, వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం లేదు. మళ్ళీ ఆయన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అదే కాకుండా ఇది మ్యాప్ అండి, మున్నూరు కాపు సంఘంకు సంబంధించిన మ్యాప్ ఇది.
ఈ మ్యాప్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక 2-3 ఏదైతే ఫేక్ పట్టాలు చేసుకొని ఇక్కడ ఇప్పుడు కూడా వాళ్ళు నివసిస్తున్నారు, అట్లాంటి దాన్ని మున్సిపాలిటీ వారు స్వాధీనం చేసుకోవట్లేదని చెప్పేసి ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు, మరి దీని మీద ఒక కేసు వేయండి, ఏదైనా చేసి ఏదైతే అక్రమంగా వీళ్ళు ఏదైతే దాని ల్యాండ్ని అదే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అవిటిని కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము వీళ్ళని కలవడం జరిగింది. అంటే విజిలెన్స్ అధికారులు మీరు ఈ ఫిర్యాదు కాపీలను వాళ్ళకి అందజేశారా? ఇదే కాదు, మేము హైదరాబాద్లో ఉన్న CDMA శ్రీదేవి మేడం దగ్గర కూడా పోవడం జరిగింది, ఆమెకు పూర్తి వివరాలు ఇచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చి రిసీవ్డ్ కూడా తీసుకోవడం జరిగింది. ఆమె ఆధ్వర్యంలోనూ ఎంక్వైరీ పెడతామని కూడా చెప్పడం జరిగింది. ఆక్యుపై చేసుకున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా అక్రమంగా లాక్కోవాలని ఇంత వాళ్ళు చూస్తున్నారా, ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి మేము అనుకుని మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఏదైతే అక్రమంగా ఏవైతే నెంబర్లు ఇష్యూ చేయడం జరిగింది, అయితే విజిలెన్స్ అధికారి కూడా మనతో పాటు ఉన్నారు. వారు ఎట్లాంటి అంశాలు విచారణ జరుపుతున్నారన్న అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు? సార్ CA గారు ఉన్నారు, కొంచెం వాళ్ళని సార్ మేము వర్క్లో ఉన్నాం సార్, ప్లీజ్. అంటే విచారణ ఏమో తూతూ మంత్రంగా చేస్తున్నారు అంటున్నారు, అది నిజమా లేకుంటే మామూలుగా వచ్చి వెళ్ళిపోతున్నారా? లేదండి, మేము రకరకాల ట్యాక్సెస్ మీద కలెక్ట్ చేస్తున్నాము. అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, సెల్ టవర్స్, ప్రాపర్టీ ట్యాక్స్, VLT, షాప్ రెంట్స్, లైబ్రరీస్, వాటర్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్, ఈ 8 కేటగిరీస్ మీద మేము ఎంత బ్యాలెన్స్ పెండింగ్ ఉందని, డిమాండ్ మీద ఎంత బ్యాలెన్స్ పెండింగ్ ఉందని దాని మీద మేము వెరిఫై చేస్తున్నాం. కొన్నేళ్లుగా ఏదైతే ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, అడ్డగోలుగా జరుగుతున్నాయి, అనేక సందర్భాల్లో ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం విజిలెన్స్ అధికారులు ఒక సమగ్రమైన రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో యువకుడు గల్లంతయ్యాడు. నెలవారిపేట గ్రామానికి చెందిన యన్నమల జైపాల్ ఈ నెల 18న గోదావరి ఒడ్డున స్నేహితులతో పార్టీ చేసుకునేందుకు వెళ్లి మిస్ అయ్యాడు. 2 రోజులైన జైపాల్ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. పార్టీ సమయంలో జైపాల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్లాడని, చాలాసేపటికి స్నేహితులకు ఫోన్ చేసి తాను ఎక్కడున్నానో అర్థం కావడం లేదని చెప్పాడన్నారు. లొకేషన్ ఆధారంగా అక్కడికి వెళ్లి చూసినా జైపాల్ ఆచూకీ దొరకలేదన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే పీరియాడికల్ ఓవర్ హ్యాలింగ్, రెగ్యులర్ ఓవర్ హ్యాలింగ్ మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. ఇందుకోసం ప్రభుత్వం 409 ఎకరాల భూమిని ఉచితం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మహబూబాబాద్లో రైల్వే అభివృద్ధికి సహకరించాలని కోరడంతో సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించి భూముల బదిలీకి అంగీకరించారని తెలిపారు. డిపో నిర్మాణానికి ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తారన్నారు ఎమ్మెల్యే. డిపో ఏర్పాటుతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని, జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ 4 ఎకరాల భూమి కావాలని చెప్పేసి కాజీపేట రైల్వే ఎవరైతే మేనేజర్ ఉన్నారో వాళ్ళని అడిగితే 4 ఎకరాలు ఇవ్వలేని అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు 400 ఎకరాలు ఎక్కడ ఇస్తారని చెప్పేసి దాన్ని క్వశ్చన్ మార్కులు పెట్టడం జరిగింది. అందుకే నేను కొంచెం కష్టపడి మన బృందంతో పోయి అనంతరాంలో ల్యాండ్ ఉంది అని చెప్పేసి 137వ సర్వే నెంబర్లో 409 ఎకరాల చాలా విలువైన మున్సిపాలిటీ భూమి, దాదాపు ఎకరం 3 కోట్లకు పోయే భూమి, ఇంచుమించు 1200 కోట్ల రూపాయలు ఉచితంగా రైల్వే డిపార్ట్మెంట్కి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే మన ప్రాంత ప్రజలు ఇక్కడ మనమందరం చిత్తశుద్ధితోటి అది చేయడంతో ఆ మ్యాపింగ్ చేసి మనం ముఖ్యమంత్రి గారికి పంపడంతో నిన్న రాత్రి మనం ల్యాండ్ ఇస్తున్నాం. 1200 దాదాపు 400 ఎకరాలు అంటే 1200 కోట్ల రూపాయలు భూమిని మనం సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వబోతున్నాం. ఎట్టి పరిస్థితులు ఇక్కడే మనం రైల్వే ఓవర్ హాల్టింగ్ ఫ్యాక్టరీ ఇక్కడే స్టార్ట్ చేద్దామని చెప్పేసి వీర నరేంద్ర రెడ్డి గారు కూడా పట్టుబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని తీసుకురావడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తాం. ఈ సందర్భంగా వారికి కూడా మిత్రపక్షాలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ మాజీ శాసన అందరం కూడా కూర్చొని జగిత్యాల జిల్లా కొండగట్టులో 100 గదుల నిర్మాణానికి స్థలం పరిశీలన చేశారు టీటీడీ అధికారులు. కొండగట్టులో భక్తుల సౌకర్యార్థం గదులు నిర్మిస్తామని గతంలో హామీ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా టీటీడీ నిధుల నుండి 23 కోట్ల నిధులను కొండగట్టుకు మంజూరు చేశారు.
టీటీడీ నుంచి ఈ నరసింహమూర్తి, డిఈ నాగరాజు, ఇతర అధికారులు కొండగట్టులో స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. 3 కోట్లతో దీక్ష విరమణ మండపం, 20 కోట్లతో 100 గదులు నిర్మించనున్నట్లు చెప్పారు. మేము తిరుమల దేవస్థానం నుంచి తిరుపతి నుంచి వచ్చాము. ఇక్కడ ఒక బృహత్కార్యం చేపడుతున్నారని, దానికి శంకుస్థాపన చేయాలన్నటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఈ పరిశీలన చేయడానికి వచ్చాము. త్వరలోనే ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేయబడుతుంది. దీక్షా మండపము, తర్వాత ఒక 100 రూముల సత్రము అంటే చౌల్ట్రీ ఇవన్నీ కూడా కడతారు. దానికి శంకుస్థాపన చేసే ముహూర్తము చూసుకొని శంకుస్థాపన స్థలం ఎక్కడ చేయాలో ఏంటంటే రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అన్మాస్పల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన మహోత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 21 నుంచి 31 వరకు జరగనున్న ఈ వేడుకలకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ధ్యాన గురువు దివంగత సుభాష్ పత్రిజీ స్థాపించిన మహాపిరమిడ్కు ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు లభించిందన్నారు నిర్వాహకులు. ధ్యాన వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి పిరమిడ్ మాస్టర్స్, ఆధ్యాత్మికవేత్తలు వస్తారని, వారికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ ప్రపంచ శాంతికి జరుగుతున్న యాగంతో పాటు ఇంకో గొప్ప యజ్ఞం కూడా జరుగుతుంది. అది పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. ఈ యజ్ఞంలో దాదాపుగా ఒక 15 రోజులు 3 times 3 పూటలు కలిపి 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం వితరణ కూడా జరుగుతుంది. మొత్తం ఈ చుట్టుముట్టు ఉన్న గ్రామాల ప్రజలు, ఈ కల్లకుర్తి నియోజకవర్గంలో ఉన్న గ్రామాల ప్రజలు అందరూ కూడా అందరినీ ఆహ్వానించాం. దానితో పాటు దేశం నలుమూలల నుంచి 75,000 మంది ధ్యానులు వస్తారని అంచనా. వారికి అదే యొక్క స్ఫూర్తితో దాదాపు 15,000 మంది ఉండడానికి ఇక్కడ అకామిడేషన్ చేశాం. 500 టాయిలెట్లు నిర్మాణం చేశాం. దానితో పాటు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఏకధాటిగా 18 గంటలు ధ్యాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మోటివేషన్ క్లాసెస్ అద్భుతంగా జరగబోతుంది. కని విని ఎరగని రీతిలో ఈ 11 రోజులు ఈ ధ్యాన మహోత్సవంలో పాల్గొని సో పత్రి గారు ఎంతో విజనరీ. ఆయన ఎన్నో దూరదృష్టితో ఎన్నో సంవత్సరాల క్రితం నుంచే ఈ ధ్యాన మహాచక్రాలు 21న స్టార్ట్ చేయడం, అది ప్రపంచ ఐక్యరాజ్య సంబంధాన్ని గుర్తించి చక్కగా మనకి 21నే ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం. 21వ తారీఖు ఉదయం మనం 9:30కే చక్కగా ప్రపంచ ధ్యాన దినోత్సవం సెలబ్రేషన్. అలాగే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తరఫున అమెరికాలో చక్కగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అమెరికా సంస్థ వారు 50,000 మంది ధ్యానులతో ఆన్లైన్ ఆఫ్లైన్ 1 breath 1 word అండ్ ఒక పెద్ద గొప్ప ఈవెంట్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చేస్తుంది. అది మన ఇండియా టైం ప్రకారం రాత్రి 9:30 నుంచి 10:30. సో చక్కగా ఈ యాగంలో కూడా ఎంతో మంది కరీంనగర్ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ ఐపీఎల్కు సెలెక్ట్ అయ్యాడు. సైదాపూర్ మండలం వెన్నపల్లికి చెందిన పేరాల అమన్ రావు ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. వేలంపాటలో రాజస్థాన్ ఫ్రాంచైజీ అమన్ రావును 30 లక్షలకు దక్కించుకుంది. అమన్ రావు ఫ్యామిలీ హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఐపీఎల్కు అమన్ రావు సెలెక్ట్ కావడంతో గ్రామంలో వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. కొడుకు అయిన పేరాల గోపాలరావు గారి చిన్న కొడుకు మధుకర్రావు కొడుకు క్రికెట్ ఆటల సెలెక్ట్ అయినందుకు మేము వెన్నంపల్లి పాలెలో అందరం మంచి విషయం అని తెలుసుకొని గోపాలరావు కూడా చెప్పడం జరిగినది. మా గ్రామస్తు పబ్లిక్ మొత్తం సంతోషకరంగా ఉన్నారు. మా మనవడవుతాడు. మాకు వెన్నంపల్లి నుంచి క్రికెట్ ఒక ఉన్నత స్థాయికి పోయి 19 అండర్ వార్డ్ నుంచి 23 దానిలో సెలెక్ట్ అయ్యి రాజస్థాన్ రాయల్స్లో మాకు చాలా వెన్నంపల్లికి ఒక క్రీడల గుర్తింపు వచ్చినందుకు మాకు చాలా గర్వకారణము. గ్రామ ప్రజల తరఫున నేను హృదయపూర్వక మా మనవానికి కృతజ్ఞతలు చెప్తాను. అమన్ రావు రాజస్థాన్ రాయల్స్కు సెలెక్ట్ కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. వెండపల్లి నుండి మా పేరాల గోపాలరావు గారి చిన్న కుమారుడైన మధుకర్రావు గారి చిన్న కుమారుడు అమన్ రావు గారు హైదరాబాద్లో 23 జట్లకు ఆడినారు, సెలెక్ట్ అయినారు. అక్కడ నుండి రాజస్థాన్ రాయల్స్కు సెలెక్ట్ కావడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా వెన్నంపల్లి నుండి మధుకర్రావు గారు కూడా కరీంనగర్ జట్టుకు హిందూ క్లబ్ నుండి కూడా ఆడడం జరిగింది.
వారు కూడా విజయంతో పాటు వారి కొడుకును కూడా బాగా ప్రోత్సహించినారు. మా ఊరి నుండి సెలెక్ట్ నీళ్లచారు, పురుగులన్నం, నాసిరకం ఆహారం తిని హాస్పిటల్ పాలవడం, నాణ్యమైన భోజనం పెట్టాలంటూ ఆందోళనలు చేయడం ఇలా గిరిజన ఆశ్రమ పాఠశాలలో తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలకు చెక్ పెడుతుంది పల్స్ యాప్. సర్కార్ నిధులకు గండి కొట్టి గిరిజన విద్యార్థులకు అందాల్సిన నాణ్యమైన భోజనాన్ని లాగేసుకుంటున్న అధికారులకు అడ్డుకట్ట వేస్తోంది. మెనూ అమలు చేయకపోయినా నాణ్యత లేని భోజనం పెట్టినా అంచనం వేసినట్లుగా పీఓ చేతికి పట్టేస్తుంది. ఇంతకీ ఏంటి పల్స్ యాప్? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 55 గిరిజన ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో మొత్తం 14,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి నాణ్యమైన భోజనం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది సర్కార్. అయితే కొందరు అధికారుల కక్కుర్తితో విద్యార్థులకు పోషకాహారం అందడం లేదని ఆరోపణలున్నాయి. నాసిరకం భోజనంతో విద్యార్థులు హాస్పిటల్ పాలైన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం తెచ్చిన మెనూ అమలు చేయాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని విద్యార్థులు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీనిపై ఫోకస్ చేసిన ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్ ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఓ మంచి ఆలోచన చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజన విద్యా సంస్థల్లో భోజన నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఓ యాప్ తీసుకొచ్చారు ఐటీడీఏ పీఓ. స్వయంగా తానే ఏఐ టెక్నాలజీతో యాప్ రూపొందించారు. అదే ఐటీడీఏ పల్స్ యాప్. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం జిల్లాల్లో అన్ని గిరిజన హాస్టళ్లలో యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ లో మెనూ వివరాలను పొందుపరిచారు. అధికారులు యాప్ లో చూసి ఏ రోజుకు ఆ రోజు విద్యార్థులకు భోజనం అందించాల్సి ఉంటుంది. అలాగే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్, సాయంత్రం స్నాక్స్ ఇలా విద్యార్థులకు అందించే ప్రతి ఆహారాన్ని హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపల్ ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని పీఓ పరిశీలిస్తారు. మెనూ కాకుండా వేరే ఏ ఫుడ్ పెట్టినా, ఫుడ్ నాణ్యత లేకపోయినా, లేదంటే పాత ఫోటోలు అప్లోడ్ చేసినా పల్స్ యాప్ వెంటనే గుర్తిస్తుంది. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన పల్స్ యాప్తో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టే వీలు కలుగుతుందన్నారు ఐటీడీఏ పీఓ యువరాజ్. నిరంతరం విద్యార్థులకు అదే భోజనాన్ని పరిశీలించి ఫుడ్ నాణ్యత లేకపోయినా, మెనూ పాటించకపోయినా అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. Everyone knows that on WhatsApp monitoring 5,000 photos or for each item for each school around which are around 200, it is very difficult. So we have tried that we should have a consolidated platform ante that all the menu items, all the institutions should be consolidated at one place so that we can know that which institute have submitted which menu item and which is correct and which is wrong. So just basically it will increase the transparency and as well as the quality of the food. ఐటీడీఏ పల్స్ యాప్తో హాస్టల్ అధికారుల నిర్లక్ష్యం బట్టబయలవుతోంది. మెనూని నిర్లక్ష్యం చేసి నిధులు దారి మళ్లించే వారికి పల్స్ యాప్ చెక్ పెడుతుంది. అయితే మెనూ ఖచ్చితంగా అమలు చేసే వార్డెన్లు ఈ యాప్ విధానాన్ని స్వాగతిస్తున్నారు. పల్స్ పెట్టడం వల్ల మంచిగా ఉండి ప్రతి ఒక్క పిల్లవానికి, ప్రతి ఒక్క విద్యార్థికి మెనూ ప్రకారం భోజనం అందుతుంది. ఏది అయితే పెట్టామో వెంటనే పీఓ గారికి తెలిసిపోతుంది. కాబట్టి ఆయన అభిప్రాయము, ఆయన పెట్టిన యాప్ చాలా బాగుంది. మేము హ్యాపీగా ఉన్నాం. మా పీఓ ఐటీడీఏ గారు కొత్తగా ఐటీడీఏ పల్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో టైం టు టైం ఫొటోస్ పంపిస్తున్నాం. పారదర్శకత పెరిగింది. చాలా మాకు కన్వీనియంట్గా కూడా ఉంది. ఎప్పటికీ అవి ఫోటోలు అలాగే ఉంటాయి. ఏ టైంకు ఏం పెడుతున్నాం అనేది మా అధికారి గారికి తెలుస్తుంది. ఐటీడీఏ పల్స్ యాప్పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. యాప్ తీసుకొచ్చిన ఐటీడీఏ పీఓను అభినందిస్తున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ఇది దోహదపడుతుందని చెప్తున్నారు. విద్యార్థుల్లో ఎటువంటి పోషకాహారాన్ని అందించే విధంగా నాణ్యమైనటువంటి పోషకాహారాన్ని అందించాలని విద్యార్థులు ఎవరైతే గతంలో ఫుడ్ పాయిజన్కి గురయ్యారో వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్ట్రెంత్ రావడానికి లేదా వాళ్ళ ఆధారితాన్ని పెంచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎలాగైతే ఈగల్ ఐ అనేది ఒకటి కనిపెట్టిందో అలాగే ఐటీడీఏ కేంద్రంలో ఐటీడీఏ పల్స్ అని ఒకటి
ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది. పల్స్ యాప్ హాస్టళ్లలో భోజన తీరును మారుస్తుందంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. హాస్టల్లో ఇంటిని మరిపించే భోజనం విద్యార్థులకు అందుతుందని, నాణ్యమైన భోజనంతో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోజులు మారాయి. కెరియర్ ఓరియంటెడ్ చదువులు పెరిగాయి. పట్టణ జీవనం, ఉరుకులు పరుగులు, వ్యవసాయంపై పిల్లలకు మక్కువ లేని రోజులు. ఇలా మన ప్రాంతంలో పండే పంటలను కూడా గుర్తించలేకపోతున్నారు పిల్లలు. ఈ క్రమంలోనే ఓరుగల్లులోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సేద్యంపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కూరగాయలు సాగు చేస్తూ వ్యవసాయంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు చూస్తున్నది హనుమకొండలోని న్యూసాయంపేట పరిధి పోచంపల్లి ప్రభుత్వ పాఠశాల. ఇక్కడ 175 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2023 వరకు పాఠశాల భవనం పక్కన ఉన్న స్థలం మొత్తం రాళ్లు రప్పలతో ఉండేది. ఎప్పుడు పాములు, విషపురుగులు తిరుగుతుండడంతో టీచర్లు, విద్యార్థులు భయపడేవారు. 2023లో హెడ్ మాస్టర్గా ఉప్పలయ్య అనే ఉపాధ్యాయులు రావడంతో స్కూల్ వాతావరణమే మారిపోయింది. ఇప్పుడు ఆ స్కూల్ గ్రీనరీతో ప్రత్యేకతను చాటుకుంటోంది. పాఠశాలకు వెళ్లిన వాళ్లకు ఓ అందమైన పార్కుకో, పల్లెటూరుకో వెళ్లిన అనుభూతి కలిగిస్తోంది. అందుకు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదలే కారణం. విద్యార్థులు అంటే చదువేనా? కాదు, వారికి మానసిక ప్రశాంతత కావాలనుకుని అందుకోసం విద్యార్థులకు సాగులో మెలకువలు నేర్పిస్తున్నారు స్కూల్ హెచ్ఎం ఉప్పలయ్య. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో పంటలు సాగు చేయిస్తున్నారు. రకరకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఆ కూరగాయలతోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. దీంతో స్కూల్లో నాణ్యమైన చదువుతో పాటు ఆరోగ్యకరమైన భోజనం విద్యార్థులకు అందుతోంది. గతంలో పాఠశాలలో హరితహారం వంటి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేవాళ్లు. కానీ వాటి సంరక్షణను పట్టించుకోకపోవడంతో మొక్కలు ఎండిపోయి ఫలితం లేకుండా పోయేది. ఇకపై అలా జరగకూడదనే ఆలోచనతో మొక్కల పెంపకం, సంరక్షణలో విద్యార్థులను భాగస్వామ్యం చేశారు హెచ్ఎం ఉప్పలయ్య. పాఠశాల పరిధిలో 2 ఎకరాల భూమి ఉండగా కొంత భాగంలో విద్యార్థులతో కూరగాయల మొక్కలు సాగు చేయిస్తున్నారు. మార్నింగ్, ఇంటర్వెల్, లంచ్ బ్రేక్లో పిల్లలు ఆ మొక్కల సంరక్షణను చూస్తున్నారు. మా స్కూల్లో ఒక గార్డెన్ ఉన్నది. దాంట్లో మా టీచర్ ఒక్క బంతి పువ్వు చెట్టు పెడితే చాలా బంతి తోటలాగా అయ్యింది. మేము చెట్లని బాగా పెంచుతాం. మేము గార్డెన్లో ఆడుకుంటాం, చెట్లని కాపాడుతాం. బర్త్డేస్ అప్పుడు ఒక చెట్టు పెడతాం. మేము 1100 ప్లాంట్స్ నాటినాం. మా స్కూల్లో పెద్ద తోట ఉంది. ఆ తోటలో మేము రోజు గార్డెనింగ్ చేస్తాం. ఏదైనా చెత్త పడితే అది తీసి డస్ట్బిన్లో వేస్తాం. అలా మేము ఆడుకుంటాం కూడా. అట్లనే మేము ఆకులు, ఎండిపోయిన ఆకులు ఉంటే తీస్తాం. ఎండిపోయిన కొమ్మలు కూడా ఉంటే తీసి డస్ట్బిన్లో వేస్తాం. ఇక్కడ మొక్కల గురించి చెప్పాలంటే చాలా మొక్కలు ఉన్నాయి. అసలు ఎన్ని మొక్కలు అంటే చెప్పలేను. అవి 1100 మొక్కలు నాటారు మా హెచ్ఎం సార్. మా హెచ్ఎం సార్ పేరు జి ఉప్పలయ్య సార్. టీచర్స్ కూడా అందరూ బాగా చెప్తున్నారు. ఇక్కడ నుంచి మేము ఇక్కడ కూరగాయలు తీసుకొని విటమిన్స్లో వాడతాము. చాలా పూల చెట్లు, ఇంకా కూరగాయల చెట్లు, ఫ్రూట్స్ ఇంకా చాలా ఉన్నాయి. పాఠశాలలో టీచర్లు, స్టూడెంట్లు తమ పుట్టినరోజున ఒక మొక్కను నాటుతూ వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటున్నారు. మొక్కల పెంపకంతో వ్యవసాయంపై అవగాహన కలుగుతుందన్నారు విద్యార్థులు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. పాఠశాలకు వచ్చినప్పుడు అసలు గార్డెనింగ్ అదేం లేదు. ఇక్కడ ప్లేస్ చూశాక మేము మంచి గార్డెన్ మెయింటైన్ చేయాలని అనుకునే ఈ స్కూల్ తీసుకొని వచ్చాము. తర్వాత ఇక్కడికి వచ్చినాక మేము కొన్ని వేల మొక్కలు నాటాము. తర్వాత వాటి సంరక్షణ బాధ్యత అంతా పిల్లలే చూసుకుంటారు. 5th క్లాస్ పిల్లలు ఈకో టీమ్గా ఏర్పడి వాటికి రోజు మార్నింగ్ వచ్చి నీళ్ళు కొట్టడము, తర్వాత వాటికి ఏమైనా చీడ పురుగులు అట్లాంటివి ఉన్నా కూడా ఆకులు అలాంటివి తీసేయడం అలాంటివి చేస్తారు. ప్రతిరోజు గార్డెనింగ్ వర్క్ లాస్ట్ పీరియడ్ ఒక 10 minutes చేస్తాము. స్కూల్ వాతావరణంలో ఉన్నటువంటి అనేక రకాల మొక్కలకు పిల్లలు ఏ విధంగా గార్డెనింగ్ చేయాలి, వారికి వాటరింగ్ ఎలా చేయాలి, వాటిలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని ఎలా తీసేయాలి, మొక్కను ఎలా పెంచాలి, అలాగే మొక్కల యొక్క రక్షణను ఎలా చేయాలి అనే విధంగా, తర్వాత ఫ్యూచర్లో
వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా ఉంటాయి అనేది ఆ పిల్లలకు మేము ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఈ పాఠశాలలో పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉండడం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం, మంచి వాతావరణంలో పిల్లలు చదువుకోవడం కోసం, వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఈ పాఠశాలకు రావడం అనంటే ఒక గార్డెన్లోకి వచ్చినట్టుగా, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్య గడపడం కోసం ఇది ఉపయోగపడుతూ ఉన్నది. అలాగే మిడ్ డే మీల్స్లో వాళ్ళకు పోషకాహారంతో కూడినటువంటి ఆహారాన్ని ఇవ్వడం కోసం ఇక్కడ మేము కిచెన్ గార్డెన్ కూడా పెంచడం జరిగింది. దాంట్లో బెండకాయలు ఉన్నాయి, తర్వాత వంకాయలు, గోంగూర, తర్వాత కాకర, బీర ఇలాంటివన్నీ కూడా మేము పెంచుతున్నాం. స్కూల్ ఆవరణలో ఇప్పటికే వివిధ రకాలైన 1100 మొక్కలు నాటారు విద్యార్థులు, ఉపాధ్యాయులు. ఏపుగా ఎదుగుతున్న ఆ మొక్కలతో పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఇవి తెలంగాణ అప్డేట్.